పాఠశాలలో ఉన్నమాలు రాసుకో, పుస్తకాలలో సంతకాలు చేసుకో, సిక్కే తీసివేసుకో, మొక్క నన్ను పుడుకో, హెచ్చరేసుకో, లెక్క చూసుకో, ప్రేమ పాఠశాలలో ఉన్నమాలు రాసుకో. అమృతం తినాలనిపిస్తే I kiss you. తాజ్మహల్ కట్టలేను, రోజు కొత్త రోజు ఇవ్వనా, ప్రేమ పాఠశాలలో ఉన్నమాలు రాసుకో. రాత్రిలోన I want you. కొంచెం నేను పట్టలేను, ఫ్రెంచ్ ముద్దు పంచి పెట్టనా, చేదు వేపకాయ, పులుపు చింతకాయ, పిప్పి కుప్పిడంతా నీ గుండెకాయ. ప్రేమ పాఠశాలలో ఉన్నమాలు రాసుకో, పుస్తకాలలో సంతకాలు చేసుకో, సిక్కే తీసివేసుకో, మొక్క నన్ను పుడుకో, హెచ్చరేసుకో, లెక్క చూసుకో, నిజంగా మారిపోయావా? మళ్ళీ ఈసారి పిచ్చి పిచ్చి వేషాలు వేసావంటే నిజంగా నేను మారిపోయాను అంకుల్. మావయ్య అన్న ఇంట్లో ఉన్నాడా? లేడు, పొలానికి వెళ్ళాడు.
ఈ లోపల అందరూ శుభ్రంగా స్నానాలు చేసినండి. వేరు వేరు పెసట్లు వేయిస్తాను. అన్ని అన్నయ్య చూసాకే. అడుగు. హాయ్ తమ్ముడు. అన్నయ్య బాగున్నారా? పరీక్షలు బాగా రాసావా? సూపర్. ఫస్ట్ క్లాస్ వస్తుంది. Sure. అమెరికాకు వెళ్తావు కదా? వై నాట్? ఈవిడెవరు? సుందర మాస్టర్ తెలుసుగా? తెలీదు. కొత్తగా వచ్చారుగా? తెలీదులే. ఆయన కూతురు పేరు రమ, బీకామ్ గ్రాడ్యుయేట్, చాలా మంచి అమ్మాయి. నమస్తే. అన్నీ ఓకే. ఆవిడ నువ్వు అదేం లేదురా. వస్తున్నాను మావయ్య. నేను ఇక్కడ ఉన్నారా? మావయ్య అన్నయ్య తప్పుకున్నాడు. నువ్వేనా చెప్పే. ఆవిడ అన్నయ్య. అదే అది రమా పిలిచావా? నేను ఇక్కడున్నాను. వస్తున్నా. మీరు ఇక్కడ ఉన్నారన్న సంగతి ఆయనకి తెలుసు. ఏం చెప్పాలో తెలియక అలా ఇచ్చారనమాట. ఓకే మేడం, డైరెక్ట్ గా మీరే చెప్పండి. మీరు మా అన్నయ్య. అది నేను మీ అన్నయ్య. ఏంటి చూసారా? ఇది వస్తున్నానండి. అరే టోటల్ గా సీన్ అర్థమైపోయింది బాబాయ్. మీ అన్నయ్యకు ఈవిడకు మధ్య తెలుతో పాగలేదు అడుగుతుంది. అరే పాగల్ కా బచ్చా, అక్కడ రన్ అవుతోంది. కుచ్ కుచ్ హోతా హై రే. ఉప్మేసుకుంటా భలే ఉంది. ఏమాత్రం పడకుండా శుభ్రంగా తినండి. భలే ఉంది. జీడిపప్పు వేయించి మీకోసం స్పెషల్ గా చేయించాను. ఏంటది? అల్లం పచ్చడి గురు కల్లోకి సూపర్ గా ఉంటుందని దాచేసా. ఏంటి బాబు దాచేసావు? అమ్మో, బాట్లే దాచేసావా? నువ్వే కదా బాబు కిందసారి తెగ దాగి నన్ను పొట్టి అని తిట్టి నా మీద కక్కింది. ఏదో తెలియని చిన్న వయసు. ఆ వయసు చిన్నదే కానీ బాడీ పెద్దది. ఈసారి ఇలా చేసావంటే ఇక్కడి నుంచి వెళ్ళాం. ఏంటమ్మా దత్తత తీసుకుని ఆస్తి రాసిస్తావా? ఏదో కొట్టి ఇస్త్రీ చేస్తా. మావయ్య వీళ్ళు ఎక్కడ సెట్ చేస్తున్నావు? అదేరా గెస్ట్ హౌస్. నేను కూడా అదే అనుకున్నా. మావయ్య గాడ్లెస్ పన్నందుకు మావయ్యని ఆ ఏర్పాట్ల గురించి అడగండి, అంతా నేను చూసుకుంటాగా. ఇదిగోరా. హలో. అరే నా లగేజ్ పట్టుకోండి. Come on friends, let's enjoy. మావయ్య ఇదిగో కోటి, నా పొలంలో 10 ఎకరాలు ఆడపడుచు కట్నంగా ఇస్తున్నాను. దీంతో 10 మందికి అన్నం పెట్టి మీరు సంతోషంగా ఉండండి. మీ అన్నదమ్ములిద్దరిని ఎంత దెబ్బ కొట్టారంటే కృష్ణబాబు. మీ అమ్మాయిని తను చేసుకోమంటే చేసుకోలేదు. పైగా మీ అమ్మాయిని తీసుకెళ్లి ఓ లేబరోడి కట్టబెట్టి ఆడుకున్న పొలంలో 10 ఎకరాలు రాసి మీ పరువును బజాన పడేశారు. ఆడి సంగతి వదిలేండి. అసలు ఇంత జరిగినా చావకుండా బతికున్నారే మీ బ్రదర్స్. నర్మయ్, రాత్రికి రాత్రి పెట్రోల్ బస్ తగలబెడతానంటే నువ్వే ఆపేసా. అలా చేస్తే నష్టపోయేది మనమే. మనం దెబ్బ కొట్టాల్సింది ఆ కృష్ణగాడిని. ఈ క్షణం నుంచి వాడికి మనశ్శాంతి లేకుండా చెయ్యాలి. ఏంట్రా అప్పుడే వెళ్ళిపోతానంటున్నావు? ఇంకో 2 రోజులు ఉండగలచ్చుగా. కంప్యూటర్ క్లాస్ లో ఉన్నాయని. సర్లే, ఆరోగ్యం జాగ్రత్తగా చూసుకో. ఆగండి. అదేంటి అప్పుడే వెళ్ళిపోతున్నారు? నేను మీకోసం కాజాలు తీసుకొస్తే. అదే వద్దు, ఇచ్చే. ఇప్పటికే మా అన్నయ్య బలవంతం మీద వారం రోజులు ఎక్కువ ఉన్నామండి. అయితే మళ్ళీ మీ పెళ్ళే కలుస్తా. అయితే నేను దొరకకుండానే మళ్ళీ మీరంతా తిరిగి రావాలయ్యా. అన్నయ్య పెళ్లి ఎంత తొందరగా అయితే అంత హ్యాపీ నాకు. అంటే నీ లైన్ క్లియర్ అవుతుందనా? ఏమనుకోండి రమగారు, చిన్నప్పటి నుంచి కష్టాలు బాధలు తప్ప సుఖం సంతోషం తెలియని మా అన్నయ్య ఇంత హ్యాపీగా ఉండడానికి కారణం మీరే. ఎంత తొందరగా మీ ప్రేమ పెళ్లిగా మారితే అంత హ్యాపీ. వస్తానయ్యా. ఏంటా కంగారు? ఏమైంది? ఆన్సర్ దొరికింది. దేనికి ఆన్సర్? నన్ను చూసినప్పుడల్లా ఎప్పుడో చూసినట్టుంది, ఎక్కడో చూసినట్టుంది అంటావు కదా. అసలు నన్ను ఎక్కడ చూసావో తెలుసా నీకు? తెలీదు. నువ్వు నేను పూర్వజన్మ ప్రేమికులం. ఆ జన్మలో మిస్ ఈ జన్మలో కలిసాం.
అందుకే నన్ను చూడగానే గుర్తుపట్టగలిగాం. అంటే మన ఇద్దరం పూర్వజన్మలోనే లవర్స్ అన్నమాట. అవును. ఎవరు చెప్పారు ఇదంతా? పాత పుస్తకాలు సర్దుతూ ఉంటే పూర్వజన్మ అనే పుస్తకం కనపడింది. అందులో రాసింది ఇదంతా. మరి వచ్చే జన్మ పొజిషన్ ఏంటో? అమ్మో, ఆ మాట మాత్రం అనొద్దు. వచ్చే జన్మలో మనం కలవాలంటే ఈ జన్మలో ప్రేమికులుగా విడిపోవాలంట. అది నేను తట్టుకోలేను. పిచ్చి. కాదు, ప్రేమ. రెండు ఒకటే. ఇంతకాలం మన ఇళ్లలో కుర్రోళ్ళకి కృష్ణబాబు చూసి నేర్చుకుంటారా అని చెప్పేవాళ్ళం. ఇంకేం చేద్దాం, ఈయన గారు కూడా మొదలెట్టేశాడుగా షికార్లు. అందుకే అన్నారు ఆడగాలి ఓడగాలి కన్నా పవర్ఫుల్ అనే. బాబు, ఏంటి మామయ్య? ఎక్కడికి వస్తున్నావు బాబు? నేను రమ్మ గుడికి వెళ్ళాం. తన ఇంట్లో దించి వస్తున్నాను. నువ్వు రమ్మతో కలిసి ఇలా తిరగటం పద్ధతిగా లేదు బాబు. అదేంటి మామయ్య, త్వరలో ఇద్దరం పెళ్లి చేసుకోబోతున్నాం. సరదాగా గుడికి వెళ్ళడం కూడా తప్పేనా? అది నీకు నాకు తప్పు కాకపోవచ్చు బాబు, కానీ చూసేవాళ్ళంతా మనంత మంచిగా ఆలోచించారు కదా. పైగా వాళ్ళు ఇష్టం వచ్చినట్టు వాగుతూ ఉంటారు. నీకు తెలియంది కాదు, ఆ అమ్మాయిది మధ్యతరగతి కుటుంబం. పెళ్లికి ముందే ఇలా తిరగటం. అర్థమైంది మామయ్య. మంచి రోజు చూసి నిశ్చితార్థానికి ఏర్పాటు చేయించు. శుభం.